హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ టైమ్స్. నా పేరు హరీష్. ఈరోజు మనం రాజీవ్ గాంధీ కాలనీలోని రాఘవేంద్ర నగర్లో ఉన్న శ్రీ ముత్యాల అమ్మవారి టెంపుల్, గంగమ్మవారి టెంపుల్ ముందున్నాము. ఇక్కడ విశేషం ఏంటంటే మనకు వేప చెట్టులోనే అమ్మవారి రూపం అయితే వెలిసిందనమాట. అమ్మవారి రూపం వెలవడమే కాదు, ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని ఇక్కడ భక్తులు ఎంతో నమ్మకంతో ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఇలానే గత 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర కూడా నిర్వహిస్తున్నారు. ఈ రోజు అయితే జాతర జరుగుతుంది. ఆ జాతర మహోత్సవానికి మనం ఇక్కడికి వచ్చాము. జాతరను మీరు చూస్తూ ఉండొచ్చు, వెనక సందడులన్నీ జరుగుతున్నాయి. మనం జాతర ఎలా జరుగుతుంది ఏంటి అనే పూర్తి వివరాలు, అక్కడ అమ్మవారు ఎలా వెలిశారు అండ్ అమ్మవారు అక్కడ కోరుకునే భక్తుల కోరికలు ఎలా తీరుస్తారు అనే పూర్తి వివరాలు అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. విశ్వరూపం
సరిపోతుంది. నీకు ఇంకా ఆహారం పట్టాలి, బయలుదేరాలి. నీ భక్తులు కలుసుకుంటారు. బయలుదేరతామా? నీ పుత్రుడేనా? సరే ఇవ్వచ్చా? అమ్మేయండి పోయిమా. ఎవరు పోయింది? అమ్మని పోయింది. అట్లా చూడ ఎత్తుపోయి మా గమని. గ్యాస్ పెట్టే చూడాలా గ్యాస్ పెట్టండి
ఈ భక్తులతో కాపాడారు మనం ఎలా వరకు తీరాలి కదా ఏమవుతుందా हम गंभीर बा सर गंभीर बहना సరే రామ్మా నా అప్పు చెల్లిని అందరూ పిలుచుకోండి చల్లగా పిలుచుకోండి పోయేసి తీసుకొస్తా సంతోషం నాంపిల్ తాగు మీ తమ్ముడికి అన్నదమ్ముడి గురించి చెప్పండి ఏమని చల్లగా పోయి రమ్మని నా అన్నదమ్ముడు చల్లగా పోయి రమ్మని ఉంటాడు కన్ను తెరవాలో బాగా తెలుస్తాడు జాడ మీరాలో మా తెలుసు కదా చల్లగా చల్లగా పోలేదు అందరినీ చూపించు ఖాళీ చూపించు రాఘవేంద్ర నగర్ రాజీవ్ గాంధీ కాలనీ రాఘవేంద్ర నగర్ లో ఉన్నాయి మీకు ఆహారం ఇచ్చా సరే జరగండి అందరూ టైం అవుతుంది దయచేసి జరిగితే ఆమెకు ఆహారం ఇచ్చేసి బయలుదేరదాం. ఇక్కడ ముత్యాలమ్మ వెలిసిందని మాకు కొద్ది రోజులు ముందుగా ఒక 10 సంవత్సరాల ముందుగా తెలిసింది. అది ఎలా తెలిసిందంటే మేమంతా ఫస్ట్లో నమ్మలేదు. ఆ అమ్మ వృక్షమంతా కళ్ళతో తేనె వర్షంతో అంతా వచ్చి ఇంటికి వెళ్ళి అందరికీ ముత్యాలమ్మ అనేసి అందరూ ఒళ్ళు బిడ్డలకి అందరికీ వచ్చి అందరూ పిల్లలలో వచ్చి ఆ అమ్మ ముందుగా నేను ఇక్కడ వెలిసి ఉండాను శక్తిగా ఉండాను, మీరు వచ్చి నన్ను కొలిస్తే నేను మీకు అంతా మంచి చేస్తాను, మీ గ్రామాన్ని నేను కాపాడుతాను అనేసి ఆ అమ్మ వచ్చి చెప్పింది. ఒకసారి మేము నమ్మక ఇది ఎంత ఒట్టిదేమో అనేసి మేము వేరే సాటకు పోయి ఆ అమ్మ వృక్షంలోంచి ఒక తీసుకొని వెళ్ళి చూపించాము. ఆ స్వామీజీ ఉండి అమ్మ ఇది ఎలా తెచ్చినారు మీరు, ఆ అమ్మ నేత్రాలు ఉన్నాయి ఇందులో, మీరు తెచ్చిన వాళ్ళు ముందు ఆ అమ్మని క్షమించమని అడగండి అన్నారు. ఆ వెంటనే ఆ తల్లి అప్పుడే వచ్చి నేను ఉండాను, నీకేం చేయను, నేను మీకు తెలియాలనేసి ఈ రూపాన వచ్చినాను చెప్పినాను అనేసి ఆ అమ్మ బయటపడి అప్పుడు మాలో వచ్చి చెప్పింది. పసిబిడ్డలలో కానీ ఆ పెద్దోళ్ళలో కానీ అందరిలో వస్తుంది, కానీ ఎక్కువగా మేము బిడ్డల్లో వస్తేనే అందరికీ నమ్ముతాము. అట్లా ఆ అమ్మ ముందుకు వచ్చింది. కానీ పెద్దోళ్ళల్లో వచ్చి నువ్వు ఇలా చెప్తే ఎవరు నమ్మరమ్మా అనేసి అంటే సరే నేను పువ్వు ఇస్తా, పువ్వు రూపాన మీకు చెప్తాను, అలా మీరు చెప్పండి అనింది. సరే అమ్మా అన్నాం. ఇట్లా కుడిపక్కిస్తే చేస్తాను కొద్ది రోజుల్లో అని చెప్పింది. నేరుగా ఇస్తే తొందరగా చేస్తాను అని చెప్పింది. ఎడం పక్కిస్తే వాళ్ళ టయాలు బాగాలేదు, గుడి చుట్టమను కొద్ది రోజులు పడుతుంది అని చెప్పమనింది. అదే విధంగా చెప్తా వచ్చినాం. ఎవరు వచ్చినా భక్తులు కూర్చుంటే వాళ్ళకి ఆ అమ్మ ఆ రూపానే దర్శనం ఇస్తుంది, అందరికీ చెప్తాము, ఆ అమ్మ అనుగ్రహిస్తుంది. కానీ ఇప్పటికీ ఆ అమ్మని అందరూ నమ్మి ఇంత దాకా వచ్చి ఇంత బాగా ఏడిగ్గా జరిపించినాం. అలా
అలంకారం చెడిపోతాయి ఉంటే మటన్ నా ఫస్ట్ దాన్ని పడుతుంది ఎవరమ్మా దూరంగా లాక్కోండి మీరంతా బయలుదేరి పోయి రావాలి కదా మళ్ళీ చాలమ్మా ఫస్ట్ నీళ్ళు తీసుకో అమ్మా మీరంతా దయచేసి బయట వస్తే గడి చూసుకొని అట్లా వస్తారమ్మా దయచేసి వచ్చేయండి వచ్చేయండి దయచేసి వచ్చేయండి బయట నేను బయట రావాలి ఇటు వస్తే గరిగి ఇంకా బయట రావాలి దయచేసి బయట రండి அவனுக்கு பிடிச்ச ஆயுதம் நீ கேட்கிற ஆயுதம் சந்தோஷமா வந்துட்ட நீ முன்ன போடா பின்னாடி வருவாங்க நீ முன்ன போடா போலாம் எந்த திசையில போனோம் எப்படி புறப்படணும் நீ சொன்னா உன் பின்னாடி அத்தனை பேரும் வராங்க తెలుసు అందరూ విన్నారు కదా అనుకున్నంత నెరవేరుతుంది సరేమ్మా సరే సరే నా చెల్లికి పసుపు కుంకుమ ఇచ్చి పంపండి రా నా చెల్లెలు నాగాలమ్మ నీకు తెలియదురా అందరికంటే ముందు ఎవరు తీసుకో ఇస్తాను
చీర అమ్ముకో. నేను ముత్యాలమ్మగా వెలిసిన ఇక్కడ. నేను ఇంతప్పటి నుంచి ఉండా ఇక్కడ. ప్రజలకు ఎవరికి తెలియదు. నేను ఇప్పుడే వెలుగులోకి వస్తుండా. నాకు సంతోషంగా పూజలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు అడిగినది నేను ఇస్తున్నా. అది పువ్వు రూపంలోనే ఇస్తాను. నేను ఎవరు వచ్చి చెప్పినా నేను ఇవ్వను. నమ్మకం అనేది వాళ్ళకి. ఎందుకంటే నా పువ్వే శ్రేష్టమైంది కాబట్టి నువ్వేదనుకున్నా నేను ఇస్తాను. నా చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది కానీ ఇప్పుడు నేను చెప్పలేను. నేను నా గరికి వస్తూ ఉంది. నేను పాలు తీసుకోవాలి, అభిషేకం చేసుకోవాలి.
ఫైనల్గా మనం అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరిగిందండి. దర్శనం కూడా బాగా జరిగింది. ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే అమ్మవారి ముందు కూర్చొని వాళ్ళ మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే ఆమె నెరవేర్చేటట్టు ఉంటే కుడివైపు, లేదు ఇప్పుడు కష్టాలు ఉన్నాయి కొన్ని రోజులు టైం పడుతుంది అంటే ఎడం వైపు, వెంటనే జరుగుతుంది. వాళ్ళు కోరుకున్న కోరికలు అంటే ముందు వైపు పూలు పడుతుందంట. ఇక్కడ ఎవరి కోరికలు ఎవరు కోరుకున్నా కూడా వచ్చి కూర్చొని అమ్మవారిని నిష్టగా తలుచుకొని వాళ్ళ కోరికను వాళ్ళు కోరుకుంటే అలా జరుగుతుంది అని చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ చాలామంది వాళ్ళకున్న మొక్కుబడులు కావచ్చు, అమ్మవారి మీద ఉన్న భక్తితో కావచ్చు, చాలామంది అయితే మార్నింగ్ నుంచి ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నారు. అండ్ ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి ఇలా జాతర అయితే జరుగుతూ ఉంటుందంట. ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి ఇంకో స్టోరీతో మీ ముందు ఉంటాను. అండ్ సైనింగ్ ఆఫ్ కెమెరామెన్ సత్యతో హరీష్.